ఇంతకీ ఇప్పుడు అదానీ గారు రేవంత్ రెడ్డి గారు మీటింగ్ ఉన్న పోస్టర్లని మీరు టీషర్ట్ల రూపంలో వేసుకుని అసెంబ్లీకి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు అసలు? అవును కదా సార్, అలా కూడా ఇష్యూ చేస్తారు ఎవరైనా? మంచిదే. రాహుల్ గాంధీ గారు గాంధీ గారు మరి అదే ఫోటోని వేసుకొని ఎంతవరకు ఏ పార్లమెంట్ పోవడం సమంజసం? సమాధానం చెప్పాలి మీరు కదండి. ఇప్పుడు ఆ వేసుకపోతేనేమో రైట్, మేము వేసుకపోతే తప్ప అంటే వినూత్న ప్రదర్శన ఎందుకు చేయాలనిపించింది మీకు? కారణం ఉందా? మేమేమంటున్నామండి, అందు గురించి కేసీఆర్ గారి చరిత్రను తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి అనేటాయననే అసలు తెలంగాణ బిడ్డనా కాదనే పరిస్థితి ఈ రోజు ఉన్నదండి. అవునా? వన్ సైడ్ ఉన్నాం మేము. ఆయన డబల్ గేమ్ ఏంటంటే అట్లా కాదు. ఒకవేళ ఆయన అట్లా ఉంటే తెలంగాణ తోటి తెలంగాణ వాడిలాగా ప్రవర్తిస్తేనేమో పంచాయతీలు లేవు. ఒక మాట మీకు అధిష్టానం రాహుల్ గాంధీ గారు ఏం చేస్తున్నారు? ఆడ ప్రతిపక్ష నేత కదా, ప్రతిపక్ష నేత. ఆయన ఆడ ఏం చేస్తుంటే నువ్వు ఈడ చేయాలి కదా, ఈడ నువ్వు చేస్తున్నావు అట్లా. ఈడ నువ్వు మొత్తం బీజేపీ ప్రవర్తిస్తే, బీజేపీ ముఖ్యమంత్రిగా ప్రవర్తిస్తే, తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా ప్రవర్తిస్తే ఆధారాలే కదండి. అరే ఆధారాలే కదా. ఈడ అదాని గారితో ఏమో దోస్తీ చేస్తావు, అక్కడ మీ అధిష్టాన నేత రాహుల్ గాంధీ గారేమో, ప్రియాంక గాంధీ గారేమో, అదాని గారినేమో కాంట్రాక్ట్ ఇచ్చినావా, ఏమైనా దోచిపెట్టినావా? మీలాగా ముసులో గుద్దులాట చేసినావా? ఫోటో దిగలేదు, కేసీఆర్ ఫోటో దిగలేదు, వస్తారు ఫోటో ఇద్దరు ఒకటని చెప్పి దానికి మీరు ఒకళ్ళతో పుచ్చుతున్నారండి. ఇప్పుడు మీరు చేస్తేనేమో ఒప్పు, మేము చేస్తే తప్పు అంటే ఎట్లా? ఇప్పుడు మేము వేసుకొని పోయినాం, తప్పేముంది? మమ్మల్ని రాని అని ఉంటుంది, ఏమయ్యేది ఉండే? ఈ ముఖ్యమంత్రి కారణం అంటే మీకు పార్లమెంట్ ఎట్లా మీకు తెలియదు సార్? నేను చెప్తాం, మేము 100% చెప్తున్నాం. అదాని మోడీ ఇద్దరు దోస్తులని మేము చెప్తాం. కానీ నువ్వు ఇక్కడ తెలంగాణలో ఇప్పుడు పోటీ ఇచ్చినామా, ఎయిర్పోర్ట్ ఇచ్చినామా, ఏమి ఇచ్చినాము? ఇప్పటికి సూర్యాపేట ఖమ్మం రోడ్డు అది ఆదాని నిర్మించింది, ఖమ్మం కోదాడ రోడ్డు ఆదాని నిర్మించింది. మేము ఎంటర్ ఇచ్చినామా? ఎవరు ఎంటర్ ఇచ్చారు? మేము ఆదాని చేత చేపట్టిన ఒక ప్రాజెక్ట్ పేరు చూపించండి మీరు తెలంగాణలో. పెట్టుబడుల కోసం ఆయనకు అవకాశం మీరే కదా ఇచ్చింది, ఆయనే కదా అగ్రిమెంట్ చేసింది. రేవంత్ రెడ్డి గారు అదాని గారే కదా చేసింది. రేవంత్ రెడ్డి గారు అదాని గారు ఎందుకు మీట్ అవ్వాల్సి వచ్చింది? దానికన్నా క్లారిటీ చెప్పండి. దావోస్ లో ఎవరితోనైనా కలవచ్చు, ఎవరితోనైనా మీట్ అవ్వచ్చు. కేటీఆర్ గారితో కలిసిన ఫోటోలు కూడా ఉన్నాయి. అంత మాత్రం కలిసి పనిచేసినట. నేనేమంటున్నా, అదాని గారితో ఈ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరం కాలంలో నేనేమంటున్నా, ఈ సంవత్సరం కాలంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక్క పని చేపట్టినా మేము దాన్ని ఒప్పుకుంటాం. కానీ మీరు చేశారు కదా పని, మరి ఆ రోజు ఎందుకు వ్యతిరేకించలేదు? ఈరోజు కొత్తగా మీరు చేసేది ఉందా అంటున్నా. సరే ఒకటి అంటున్నాం, మీరు ఇంకా బీజేపీ ఆదాని రెండు ఒకటి కాబట్టి అక్కడ కౌంటర్ చేయడం కోసం బీజేపీతో కలిసి మీరు చేస్తున్న నాటకాల మరి ఇది మేము అట్లా ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చా? అంటే ఇప్పుడు శాసనసభలో ఏ అంశాల మీద మాట్లాడిన క్లారిటీ కూడా ఒక మాట వినండి. తెలంగాణ తల్లి విగ్రహం మీద చర్చ జరుగుతున్నప్పుడు ఈ ఇష్యూ ఎందుకు తీసుకొచ్చారు మీరు? అంటే మీకు ఇంట్రెస్ట్ లేదా? దాని మీద మాట్లాడుతూనే ఉన్నారు కదా సార్. తెలంగాణ ప్రజలు నమ్మి ఓట్లేసిండ్రు, అబద్ధపు మాటలు నమ్మి ఓట్లేసిరండి. ఈ రోజు తెలంగాణ ప్రజలు నడ్డి విరిసిరు, రైతులు నడ్డి విరిసిరు. కాబట్టి ఏం చేసిరు అని అంటే, ఈ రోజు తెలంగాణ తల్లి ముఖ చిత్రాన్ని, తెలంగాణ తల్లి అని అంటే అదొక భావన. ఒక భావనకు మొదటి దఫాగా అవకాశం వచ్చింది టిఆర్ఎస్ ప్రభుత్వానికి, కేసీఆర్ గారికి. ఏదో ఒక రూపం పెద్ద మనుషులు అనుకొని పెట్టిరండి. దాన్ని ఉన్నట్టుగా పెట్టకుండా దాన్ని గెలికి గట్ల కాదని చెప్పి గిట్లా అని పెట్టుడు అవసరం అంటే ఈ రచ్చ ఒక నెల రోజులు మళ్ళీ నడవాలి. ప్రజలంతా ఏం చేయాలంటే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మీరు ఎందుకు మార్చారు? మరి విజయశాంతి గారు రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మీరు ఎందుకు మార్చారు?
విజయశాంతి గారు అధికారంలో లేరుగా. చెప్పండి ఇప్పుడు మీరు వాళ్ళ ఏమనాలి అధికారంగా వీళ్ళని? ప్రకటించలేదు కదా మరి. అధికారం ఇప్పుడు కేసీఆర్ గారు నేను అధికారంలో ఒకటి- ఉన్నారు కాబట్టి. రవి గారు ఇక్కడ సమస్య మీరు ఒకటే అర్థం చేసుకోవాలి. ఇన్ కేస్ తెలంగాణ తల్లి విగ్రహం అదే రూపం అని చెప్పి మీరు ఏదైనా కాదు మీరు ఇప్పుడు సరే ఓకే రైట్ విజయశాంతి గారి విగ్రహాన్ని రూపొందించిన విగ్రహాన్ని వీళ్ళు మార్చారు, వాళ్ళు రూపొందించిన విగ్రహాన్ని మీరు మార్చారు. మీరు రూపొందించిన విగ్రహాన్ని రేపు బీజేపీ వాళ్ళు మార్చి మీరు ఒప్పుకుంటారా? సార్ అధికారికంగా ఇచ్చినాం. రవి గారు రేపు వాళ్ళ అధికారంలో రవి గారు జాతీయ జంతువు పెద్ద పులి మారదు. అర్థమవుతుందా? ఎందుకు మారదంటే అధికారికంగా మన జాతీయ జంతువు అది, కాబట్టి అది మారదు. రాష్ట్ర పాలపిట్ట అది కాకి కాక మారదు, అది అట్లే ఉంటది. నువ్వు మనం అధికారికంగా దాన్ని నిర్మించినప్పుడే జనాలకు తీసుకెళ్ళడానికి ఈజీ ఉంటుంది. ఇప్పుడు దీన్ని రేపొద్దున మార్చడానికి ఏ పార్టీకి అవకాశం లేదంటారు సార్. అధికారికంగా ఇచ్చినాం కదా సార్, జీవో ఇచ్చినాం కదా, దాని మీద చట్టబద్ధత ఉంటుంది కదా. వీళ్ళు ఇచ్చేది ఏంది కానీ సార్, జనగణ మన తప్పుగా వాడతారు. ఇప్పుడు మీరు గీతంలో కాంగ్రెస్ వాళ్ళది ఇంత దౌర్జన్యం కనీసం మాట్లాడనీయకుండా మనం ఏం చేయగలుగుతాం? ఇప్పుడు సార్ తెలంగాణ రైతుల్ని, తెలంగాణ ఉద్యోగస్తుల్ని, తెలంగాణ విద్యార్థుల్ని, తెలంగాణ నిరుద్యోగస్తుల్ని, తెలంగాణ మహిళలను, తెలంగాణ విద్యార్థినులను ఒక్కరిని కాదండి అందరిని మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మీరు ఏం చేసిర్రు అని చెప్పి ఏం మొరగబెట్టిర్రు ఇప్పుడు నరికివేతల ప్రభుత్వం సార్, కోసివేతల ప్రభుత్వం సార్, కోసివేతల ప్రభుత్వం, నరికివేతల ప్రభుత్వం, మాట తప్పిన ప్రభుత్వం, మడమ తిప్పిన ప్రభుత్వం అండి ఇది, సిగ్గుమారిన ప్రభుత్వం అండి ఇది. కేసీఆర్ గారు వస్తే తుఫాన్ వస్తుంది అని చెప్పి సంవత్సరం టైం ఇచ్చినాము. ఇప్పుడు మీరు కాసుకోండి కాసుకోండి మా దగ్గర స్పష్టత ఉంది నాయకత్వంలో, మీ దగ్గర స్పష్టత ఉందా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి రేపు కాకపోతే ఎల్లుండి ముఖ్యమంత్రి అవుతా అని ఆయన ఒక దిక్కు, ఏం సార్ మధుయాస్కి గౌడ్ గారు ఒక దిక్కు, కొండ ప్రభాకర్ గౌడ్ గారు ఒక దిక్కు, పట్టి విక్రమార్క గారు ఒకవైపు, బ్రదర్స్ ఒకవైపు, రెండో దామోదర్ రాజనరసింహ గారు సైలెంట్ మోడ్ లో ఉన్నారు. ఎప్పుడు ముఖ్యమంత్రి అయితే తెలియదు. చిత్రమైన పరిస్థితి. వీళ్ళ దగ్గర నాయకత్వం లేకపోతే వీళ్ళ దగ్గర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే అట్లా మా కేసీఆర్ గారు ఉండగా కేటీఆర్ గారికి దమ్ముందా ఒక్క మాట ఆయన ప్రకటించమని చెప్పండి. నేను ఒక కార్యకర్త అడుగుతున్నా కదా, హరీష్ రావు గారికి దమ్ముందా అని అడగమని చెప్పండి. ఎట్లా మాట్లాడతారండి? మా దగ్గర స్పష్టత ఉండాలి, మీ దగ్గర ఉన్నదా? ఆయన ఛాలెంజ్ చేయమండి. మేము ఏమంటున్నామంటే రేవంత్ రెడ్డి అనేట ఆయన తెలుగుదేశము భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సంకర ముఖ్యమంత్రి ప్రకటిస్తా ఉన్నాం. కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాదాయన. కాబట్టి కాంగ్రెస్ ను పొందబట్టనికే నడుం బిగించుకున్నాడు. కాబట్టి ఈ రోజు 11-12 నెలల కాలంలో మొత్తం కాంగ్రెస్ కు వ్యతిరేకంగా రేపు పొద్దుగాల ఒక్క ఓటు పడేది గ్రామాల్లో. అంత వ్యతిరేకంగా ప్రవర్తిస్తే రేపు అధిష్టానం ఊరుకోదు కదా. మారిన తర్వాతనే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మారిన తర్వాతనే మా కేసీఆర్ గారు రేపు పొద్దుగాల అసెంబ్లీకి వస్తాడు. కానీ అనర్హుడైనటువంటి చేతగాని పరిపాలకుడైనటువంటి అమర్యాదస్తుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు మా కేసీఆర్ గారు చెప్పండి. తుంటివిరిగి హాస్పిటల్లో ఉంటే మర్యాదగా పోయి పలకరించుండు, ఎక్కడ అహాన్ని ప్రదర్శించలే. ఈ రోజు మీకు అహం ఉంది, మేమేమంటున్నాం, మనం ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా 3 రంగుల జెండా పట్టిండు కాబట్టి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ 3 రంగుల జెండా మేము పట్టలే. 3 రంగుల జెండా అందరూ పడతారు. నేనేమంటున్నా మాట మీరు స్పష్టంగా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అవ్వడం అనేది పార్టీ నిర్ణయించింది కాదు, ప్రజలు నిర్ణయించింది. అది ప్రజల నుంచి వచ్చింది. కేసీఆర్ లాంటి ఒక అహంకారపూర్వమైన నాయకుడిని దించడం కోసం దిగిన ఒక పెద్ద నాయకుడు అని మేము గొప్పగా చెప్తాం. నేను ఇంకో విషయం, కేసీఆర్ అహంకారం కాదు, తెలంగాణ రోషం. అది కేసీఆర్ అహంకారం కాదు. రేవంత్ రెడ్డికి ఏం రోషం ఉంది? రేవంత్ రెడ్డికి ఏం రోషం ఉంది చెప్పండి. ఆయన ఏం చేసిండు తెలంగాణ కోసం? తెలంగాణ ప్రజల కోసం ఏం చేసిండు సార్? తెలంగాణ ప్రజల కోసం రేవంత్ రెడ్డి ఏం చేసిండు అడగండి. చెప్పండి సార్.
దొడ్డిదారిన వచ్చి సార్, నేను కాంగ్రెస్ చెప్పండి అధ్యక్షుడు అయ్యి చెప్పండి. కాంగ్రెస్ ప్లీజ్, ముఖ్యమంత్రి చెప్పండి. అయ్యి మీ టైం ఈరోజు ప్లీజ్. నయవంచన చేసిండు. సార్, నేను ఒక్క మాట చెప్పండి సార్. ఓట్లు వేసే కంటే ముందు సార్, నేను ఓట్లు వేసే చెప్పండి. కంటే ముందు నేను చెప్పనండి. షరతులు నేను వర్తిస్తాయన్నాడు అండి. సార్, నేను చెప్ప- ఓట్లు వేయించుకున్న తర్వాత ముఖ్యమంత్రి అయినాక నేను షరతులు వర్తిస్తాయని చెప్పి Right. సంక్షేమ పథకాలలో మొండి చేసి సార్, మీరు ఏం చెప్- ఇప్పుడు ఇలాంటి రైట్, వ్యక్తిత్వం of course, please. ఎట్లా మీరు ముఖ్యమంత్రి మీకు ఉంటారండి? సమయం ఇచ్చారు, మీరు మాట్లాడండి ఫైనల్ చెప్పండి వెంకట్ గారు. సార్, నాకు ఫైనల్- చెప్పండి. సార్ వారికి అంత టైం ఇచ్చారు, నేను క్లారిటీ పోతా. ఇవ్వండి, చెప్పండి. సార్ నేను ఒకటి అంటున్నా, చీమలు పెట్టిన పుట్టలు పాములకు ఇరవైనట్టుగా అని ఒక పద్యం ఉంటది. అవును. తెలంగాణ ఉద్యమాన్ని ఎవరు అరెస్ట్ చేసుకున్నారో తెలంగాణ ప్రజలు ప్లీజ్, ప్లీజ్. మాకు తెలుసు. కేసీఆర్ గారు దొంగ సృష్టించినటువంటి విషయాలు రాష్ట్రం, నిమ్మల కేసీఆర్ విషయాలు గారు తెలుసు. సృష్టించినటువంటి ఉస్మాన్ విషయంలో ఎవరికి అమర వ్యతిరేకత వీరులు సృష్టించినటువంటి నేను చెప్తాను మరి వినండి. కుర్సీ సీఎం వినండి కుర్సీ అన్నమాట. వినండి. ఎవరు చెప్తా వినండి. పాము లాంటి రేవంత్ రెడ్డి వచ్చి కూర్చున్నాడు ఇప్పుడు. రైట్, అది రేవంత్ అది రెడ్డి రేవంత్ గారు రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కూర్చున్నది ఉన్నది కాదండి, ఉన్నంత ప్రజలు సేపు ఇచ్చినది. రాష్ట్రం దాని బాగుపడదు. తప్పు పడతారు. కాదు. రైట్, రాష్ట్రం మీరు బాగుపడదు. రైట్, మీరు చెప్పండి ప్లీజ్ మీరు మాట్లాడకండి రేవంత్ విజయ్ రెడ్డి గారు. గారి నాయకత్వం కేసీఆర్ గారికి ఎట్లా నచ్చుతలేదో నేను మాట్లాడేది కూడా విజయానికి నచ్చుతలేదేమో. సరే, మీరు మాట్లాడండి, అంటే మేము చిన్నోడు లేదు, చిన్నోడు. నేను మా మాట మీ మీద వినండి. మాకు ఎలాంటి ప్లీజ్ ప్లీజ్ లేదు. ప్లీజ్ నేను రేవంత్ రెడ్డి విషయం గారి మీద గురించి. ఉన్నది మాకు ప్లీజ్ సార్, ప్లీజ్ ఖచ్చితంగా ఉన్నది. మేము ప్లీజ్, చూస్తాం ఆయన ఎట్లా పరిపాలన చేస్తాడో మేము ప్లీజ్ సార్, చూస్తాం. ప్లీజ్ ప్లీజ్ సార్ సార్, మీకు ఆ కేసీఆర్ గారు ప్లీజ్. 1 year సైలెంట్ సార్, ఉన్నారు విషయం- కదా. నాయుడు గారు అడిగింది విషయం కరెక్ట్. ఉంటుంది కదా. నాయుడు గారు విషయం- అడిగింది విషయం కరెక్ట్. ఎలా ఏమడిగారు అనుకుంటారు? ఏమడిగారు అంటే విషయం ఉంది మీ కడుపులో. ఏమడిగారు అంటే అధికారం కోల్పోయారు, సార్, విషయం ఉంది మీ కడుపులో. కేసీఆర్ గారు విషయం సైలెంట్ ఉంది. ఉన్నారు కానీ సార్, విషయం వెళ్ళగక్కండి కేటీఆర్ సార్. గారు విషయం వెళ్ళగక్కండి. హరీష్ రావు గారు మరి మొదటి రోజు నుండి 15 రోజుల నుండి స్టార్ట్ చేసిరని నాయుడు అవును గారు అన్నారు. అది అన్నారు కదా. జరిగిన సత్యం అది. మేము ఎందుకండి రైట్. ప్రజలకు మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి నేను చెప్తా. గారిని సార్, తెలంగాణ ఉద్యమం ప్లీజ్, చేయనటువంటి ప్లీజ్. రేవంత్ రెడ్డి సార్, గారిని ప్లీజ్. సార్, ఒక మాట- లేట్ అవుతుంది. 10 ఒక మాట సంవత్సరాలు సార్, అయ్యో. ప్లీజ్. కేసీఆర్ గారిని తిట్టినటువంటి ఆర్య రేవంత్ రెడ్డి గారు, గారిని ఆర్య గారు. మేము ఎట్లా పరిపాలన రైట్ చేయనిస్తామండి? రైట్ మీరు మాట్లాడకండి ప్లీజ్, దయచేసి సార్, మీరు నేను చెప్పండి, ఏమంటున్నా? కన్క్లూడ్ చేయండి ప్లీజ్. విజయార్య గారు ప్రదర్శించిన పౌరుషాన్నైనా కేసీఆర్ గారు అసెంబ్లీలో పౌరుషిస్తే సంతోషిస్తాం సార్. 10 సంవత్సరాల పాటు తెలంగాణ ప్రజలు అధికారాన్ని కట్టబెట్టిరు. సన్నాసులాగా కూర్చోవడం కాదు, బయటకు వచ్చి మాట్లాడండి. ఏది అసెంబ్లీ వేదిక మాట్లాడండి. మీరు వెళ్ళగక్కుతున్న విషయం కానీ పౌరుషం కానీ అక్కడ వెళ్ళగక్కండి. ఎవరొద్దు అంటారు? ఆపుతున్నావా? ఏది చుట్టం చూపుకొస్తారా ఒక్కసారికి? మీరు ఏది రారా? మీరు అవకాశం ఇవ్వరా? తెలంగాణ ప్రజల తరఫున కృతజ్ఞత లేదా? నిజంగా మీరు చెప్తున్న సమస్యలే ఉందని మిమ్మల్ని అనుకుంటున్నాను. ప్రశ్నించకుండా ఉంటేనే మీ ఒక బెటర్. తెలంగాణ ద్రోహి సీఎం గా కూర్చుంటే తెలంగాణ సాధించిన కేసీఆర్ గారు ఎదురుబాబు గారు అనర్హుడు రేవంత్ రెడ్డి గారు. ఆయన ముందర మేము ఎట్లా కూర్చోం? ఆయన ముందర మేము కూర్చోమండి. ఆయన దిగిన తర్వాత వస్తాం. ప్లీజ్ కడుపుమంటుంటే కళ్ళమంటుంటే మేమేం చేసేది లేదు కానీ ఒక మాట అంటున్నాం. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు నిజంగా ప్రాణత్యాగాలు చేశారని చెప్పి మీరందరూ కనుక నమ్మితే 10 సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా కేసీఆర్ ఏది ఉస్మాన్ యూనివర్సిటీకి రాలే. Right. వస్తే చెప్పు తీసుకొని చూపించినాం. మేము ఎందుకు ఈ మాట సరే, ఇప్పుడు కేసీఆర్ గారు- తెలంగాణ ద్రోహులో మాకు తెలుసు. ఓకే, కేసీఆర్ గారు మీరు రావాలని కోరుకుంటున్నారు, ఆయన రాబోతున్నారు. అంటే మేము- సో మీరు సన్నద్ధంగా ఉన్నారా? Yes. దానికి చెప్పు, సమాధానం చెప్పండి. రెడీ. రైట్ సరే, మీరు మీ యొక్క విధానాన్ని మీరు చెప్పండి. రైట్, నాయుడు గారు ఫైనల్గా చెప్పండి. నిజంగానే మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇష్యూ చూస్తుంటే నిజంగానే అసెంబ్లీలో మరి అప్పుడు పార్లమెంట్